ఇవాళ ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన చూసాం మనం. అయితే పర్యటన కర్నూలులో కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అంతకుముందు శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత జరిగిన సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ అనే బహిరంగ సభలో మోడీ ప్రసంగం కొంత ఆసక్తిని కలిగించింది. అందులో మెజారిటీ పోర్షన్ ఆంధ్రప్రదేశ్ని ఆకాశానికి ఎత్తడమే కనపడింది. మరి అది ఏ ఏ కారణాలతో ఆంధ్రప్రదేశ్ని ఆయన ఆకాశానికి ఎత్తారు అనేది ఒకసారి మనం విశ్లేషిస్తే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో సూపర్ సోనిక్ స్పీడ్తో పరిగెడుతోంది అనేది ఆ రాష్ట్రం యొక్క నాయకత్వం చెప్తోంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే నారా లోకేష్ కానీ, బీజేపీ నాయకులు కానీ చాలా బలంగా ఆ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఇక మొన్న గూగుల్ 1 గిగావాట్కి సంబంధించిన డేటా సెంటర్ని వైజాగ్లో ఏర్పాటు చేయడానికి అగ్రిమెంట్స్ అవ్వడం, $1.5 బిలియన్ పెట్టుబడి వస్తుండడం, గూగుల్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనే దానికంటే గూగుల్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ అమెరికా తర్వాత మొట్టమొదటి డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నసరికి ఒక వైబ్ క్రియేట్ అయింది. ఇది ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తుంది అనేది ఒకటైతే, సబ్సీ కేబులింగ్, ఈ డేటా ట్రాన్స్ఫర్కి అవసరమైన సబ్సీ కేబులింగ్ వివిధ దేశాలకి ఉపయోగపడే విధంగా సముద్రం లోపల నుంచి కేబుల్ వేయడం అనే ఆ కాన్సెప్ట్ కూడా గూగుల్ ఓకే చేసింది. గూగుల్తో పాటు సిఫీ కూడా ఓకే చేసింది. దీన్ని కూడా ప్రధానమంత్రి ఎండార్స్ చేస్తూ సబ్సీ కేబులింగ్కి గేట్వే ఆంధ్రప్రదేశ్ అవుతుంది, వైజాగ్ గేట్వే అవుతోంది అని. ఇది చిన్న విషయం కాదు. దీంతో పాటు ఇవాళ అక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఒక్క మాట ఏంటంటే, మోదీ వచ్చిన తర్వాత ఎత్తుకున్న నినాదం ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అనేది స్వయం సమృద్ధిని సాధించాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇవాళ చెప్పిన మాట ఏంటంటే, ఆత్మనిర్భర్ భారత్కి ఆంధ్రప్రదేశే నేతృత్వం వహిస్తోంది, ఆంధ్రప్రదేశే నాయకత్వం వహిస్తోంది అనేది చాలా పెద్ద కితాబే ఆంధ్రప్రదేశ్కి. అది కితాబు అనుకోవచ్చు, లేకపోతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వాళ్ళకి మరింత భరోసా కూడా అనుకోవచ్చు ఆ మాట. మొత్తం ఆత్మనిర్భర్ భారత్నే ఆంధ్రప్రదేశ్ లీడ్ చేస్తుంది అనేది ఒక రకమైన ప్రశంస, కితాబు, గ్యారంటీ అన్నీ. వాటితో పాటు అన్న మాట ఇంకొకటి ఏంటి అంటే, భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంత ముఖ్యమో, అన్ని రకాలుగా ఎంత ముఖ్యమో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే ముఖ్యం అనేది మోదీ అన్నారు. అంటే కర్నూలులో ఉండి రాయలసీమ అభివృద్ధిని, రాయలసీమ ప్రస్తావన చేయకపోతే కరెక్ట్ కాదనుకున్నారా, లేక అందుకు తగ్గ ప్రణాళికలు ఉన్నాయా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కర్నూలు జిల్లాలో తలపెట్టిన డ్రోన్ సిటీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ తయారయ్యే డ్రోన్లు ముందు దేశ రక్షణ కూడా ఉపయోగపడతాయంటూ ఆపరేషన్ సింధూర్ని ఎగ్జాంపుల్గా చెప్పారు. ఇటీవల కాలంలో కర్నూలులో కొన్ని పరిశ్రమలు, అది సోలార్ పవర్ కావచ్చు, లేకపోతే డ్రోన్ సిటీ కావచ్చు, ఇటువంటి కొన్ని బాగా తెర మీదకి వస్తున్నాయి. ఓరోకల్ ఎయిర్పోర్ట్ కూడా మెల్లమెల్లగా స్పీడ్ అందుకుంటోంది, ఇంకా విస్తరణకి పావులు కదుపుతున్నట్టు కనపడుతోంది ప్రభుత్వాలు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇవాల్టి ప్రధాని మోదీ పర్యటన ఆంధ్రప్రదేశ్కి
ఒక అదనపు భరోసాని, అదనపు ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంతగా ఆకాశానికి ఎత్తేశారు. ఎంత అక్కడ బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం ఉన్నా ఒక రాష్ట్రాన్ని అంతగా ఆకాశానికి ఎత్తడము, పైగా చంద్రబాబు నాయుడు నేతృత్వం వహిస్తున్న రాష్ట్రాన్ని ఆకాశానికి ఎత్తడం అంటే మనస్ఫూర్తిగా ఉండకపోవచ్చు గత వీటిని దృష్టిలో పెట్టుకొని. అయినా మరి అది ఏంటి అనేది చూడాలి. దాంతోపాటు ఇవాళ లోకేష్ కొంత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. They say Andhra food is spicy. Seems some of our investments are too. Some neighbors are already feeling the burn. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఆంధ్ర ఫుడ్ కొంచెం కారంగా ఘాటుగా ఉంటుంది అనే దాన్ని కోట్ చేస్తూ చాలామంది అంటారు ఆంధ్ర ఫుడ్ కొంచెం ఘాటు ఎక్కువ అని. బహుశా మా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కూడా అలాగే ఉన్నాయేమో. ఆల్రెడీ కొంతమంది పొరుగు వారు ఆ మంటని అనుభవిస్తున్నారు అని. అంటే దాని అర్థం పొరుగు రాష్ట్రాలు కొంత కుళ్ళుకుంటున్నాయో లేకపోతే జలస్ ఫీల్ అవుతున్నాయో. ఎన్వి, నైబర్స్ ఎన్వి. గతంలో ఒక టీవీ యాడ్ అని ఉండేది కదా, నైబర్స్ ఎన్వి అని. సో అలాంటి ఒక కొటేషన్. ఒకవైపేమో మోదీ ఆంధ్రప్రదేశ్ని ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితి, ఇంకొక వైపు లోకేష్ యంగెస్ట్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనే హ్యాష్ ట్యాగ్తో చేసిన ఈ కొటేషన్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ నైబర్స్ ఎన్వి అనే ఈ ట్వీట్, వీటిని మనం పోల్చినప్పుడు అంతగా ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తోందా? తీయడానికి కారణాలేంటి? అక్కడున్న వనరుల, ప్రస్తుత నాయకత్వం యొక్క చొరవ, కమిట్మెంట్సా, ఇంకా ఏమైనా ఉన్నాయా కారణాలు? అలాగే లోపాలు విశ్లేషించాల్సినవి, సరిదిద్దుకోవాల్సినవి కూడా ఇంకేమైనా ఉన్నాయా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన, ఆయన మాట్లాడిన అంశాలు పైన మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో టీడీపీ సీనియర్ నాయకులు, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు అండ్ సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వినూషారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వికే గారు. వినూషారెడ్డి గారు, బాగా ఆకాశానికి ఎత్తేసారు ఆంధ్రప్రదేశ్ని వేళ. మరి ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటి? ఎట్లా అర్థం చేసుకోవచ్చు దాన్ని? వికే గారు, ముందుగా మీకు, ప్యానెల్లో పెద్దలు దీపక్ రెడ్డి గారికి, గఫూర్ గారికి, అలాగే ఏవిఎన్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో, రాయలసీమలో, కర్నూలులో ఒక పండుగ వాతావరణం నెలకొనింది. మీరు చూసారంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా ఒక సమన్వయంతో ఈ సభను ఎందుకు నిర్వహించిందో కూడా మనం అర్థం చేసుకోవాలి. రాయలసీమ చాలా సంవత్సరాలుగా వెనకల పడి ఉంది వెంకటకృష్ణ గారు. మీరు అనంతపూర్ జిల్లాను తీసుకున్నారనుకోండి, మనకు భారతదేశంలోనే చాలా అతి తక్కువ మనకు అక్కడ వర్షపాతం నమోదవుతుంది. ఆల్మోస్ట్ అక్కడ ప్రజలు ఇంతకు ముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అక్కడ ఎడారిలో పడినటువంటి పంటలు, అక్కడ చెట్లు కూడా మొదలయ్యాయి. కర్నూలు కూడా అంతే, ఇక్కడ వర్షాభావ పరిస్థితులు. కడప కూడా అంతే. ఇక్కడ మనకు పనులు దొరక్క వేరే చోట్లకు వెళ్లాల్సిన పరిస్థితి. నేను కర్నూలులో ఇప్పుడు కూడా సుగ్గి వెళ్తున్నారు, వెళ్ళట్లేదని చెప్పట్లేదు. కర్నూలులో పుట్టి పెరిగాను కాబట్టి ఆ కష్టాలు డెఫినెట్ గా మాకు తెలుసు. ఈ రోజు మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన దాంట్లో గాని, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో గాని, మీకు మా రాయలసీమ ప్రజలందరికీ ఒక కొత్త ఆశ కలిగించేలా అనిపించింది. ఆ కొత్త ఆశను కల్పించాలంటే ఇప్పుడు మాటలు చెప్పినాక దాన్ని కార్యాచరణలో పెట్టాలి కదా. దానికి సంబంధించిన ఇనిషియేషన్ అంటే నెక్స్ట్ ఎటువంటి ప్రణాళికలు చేయాలి అనేది కూడా వారి మాటల్లో కనిపించింది. భారతదేశం 2047వ సంవత్సరానికి వికసిత్ భారత్ గా, అంటే ఎంతకాలం మనం చదువుతున్నప్పటి నుంచి భారతదేశం ఎదుగుతుంది, ఒక డెవలపింగ్ నేషన్ అని వింటుంటాము. అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది మోడీ గారి సంకల్పం. మరి భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో అత్యంత వనరులున్న దేశం. ఇక్కడ మనం చూసామనుకోండి, చాలా అతిపెద్ద కోస్ట్ లైన్ ఉంది. మీకు ఎటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కావాలన్నా ఉన్నాయి. కష్టపడి పనిచేసే తెలివైన
మీకు ఇక్కడ విద్యావంతులు చాలా మంది ఉన్నారు, కష్టపడే స్వభావం ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికాలో చూస్తే 50% మంది భారతీయులు ఆంధ్ర నుంచి వెళ్లే వాళ్ళే. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా ఏ విధంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది? అదే మోడీ గారు చెప్పారు, వికసిత భారత్ లక్ష్యంలో వికసిత ఆంధ్రప్రదేశ్ ఎంతో ముఖ్యమని. ఇంకొక మాట కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలి. ఇది మరి దీంట్లో తప్పేముంది వెంకటకృష్ణ గారు? అసలు ఈ రోజు ఇది ఒక బహిరంగ సభలాగా ఎవరు అనుకోవట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ కి, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి బాటలు వేసే ఒక సభలాగా ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. అండ్ వాళ్ళు అక్కడ ఎక్కడ మాటలతో కూడా మీకు ఆపలేదు కదా. మీరు ఈ రోజు చూసారనుకోండి, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు వివిధ రంగాల్లో సంబంధించి, ఎలక్ట్రిఫికేషన్ కి సంబంధించి దగ్గర 1100 కోట్లతో పనిచేసిన పూర్తయిన ప్రాజెక్టును ఈ రోజు దేశానికి అంకితం ఇచ్చారు. అదే విధంగా ఎన్నో హైవేస్ ని ఆల్రెడీ పూర్తయిపోయి, మీరు రాయలసీమ, కడప, కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లో ఆ హైవే పేర్లు నేను చెప్పమంటే చెప్తాను, ఎలా గఫూర్ గారు అడుగుతారు మీరు ఏం చేశారని. అంటే మళ్ళీ అడుగుతారు మీరు ఏం. అదేనండి, అడిగినప్పుడు చెబుతారులేదు, మీరు అడగకుండా ఆయన అడుగుతారని మీరే ముందుకు ఎందుకు? ఓకే. అందుకని ఆ ప్రాజెక్టులు కూడా 893 కోట్లతో విలువైన ప్రాజెక్టులు మనకు పూర్తయి దాన్ని ఇనాగరేట్ చేసి దేశానికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా భవిష్యత్తు కార్యాచరణలో ఏం చేయాలి అనే దానికి సంబంధించి రాయలసీమలో 2 ప్రాంతాలు, ఒకటి ఓర్వకల్లు, ఒకటి కొప్పర్తి, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్. నేను ఏం చెప్తున్నానంటే, మోడీ గారు ప్రధాని అయినాక మన భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఒక్కొక్క ఇండస్ట్రీ పారిశ్రామిక కారిడార్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మనం అక్కడ డెవలప్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వేయడము. అక్కడ సీ పోర్ట్ దగ్గర ఉంటే మనకు ఇప్పుడు నెల్లూరులో ఒక పోర్ట్ ఉంది, కృష్ణాయపట్నం పోర్టు. అదే విధంగా విమానాశ్రయాలు, కర్నూలులో విమానాశ్రయము, ఈ విధంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు కల్పన చేసి పారిశ్రామిక నడవాలను 11 అభివృద్ధి చేయాలని ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ లో 3 ఇచ్చారు వికే గారు. ఇప్పుడు ఆ 3 2 ఓర్వకల్లు, కుప్పర్తిని 4900 కోట్లతో అభివృద్ధి చేయాలని చెప్పి యోచన చేస్తున్నారు. దీనివల్ల కేవలం ఓర్వకల్లులో 21,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి వికే గారు. నేను మాట్లాడాను, మన నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు కూడా వచ్చారు. సరే ఏం పైప్ లైన్ లో ఉన్నాయి మీరు చెప్పినవన్నీ అంటే ఇప్పుడు చెప్పారు. మన భారతదేశంలో సెమీ కండక్టర్స్ మనం తయారు చేయాలని మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తే అదే మొట్టమొదటిగా ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు, మా కర్నూలులో రాబోతుంది. మీరు ఇది ఒక మంచి ఘటనగా మనం చూడాలి తప్ప రాజకీయాలకు మనం తావివ్వకూడదు. అండ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే మనం అందరం కూడా సంతోషించాలి కదా వికే గారు. సంతోషించకపోతే ఎవరు కాదంటున్నారు వినోశ్వరరెడ్డి గారు, ఎవరు దాన్ని బాధపడడం లేదు కదా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంగానే ఉంటారు, కాదని ఎందుకంటారు? కాకపోతే అందులో ఏమన్నా డొల్ల మాటలు, డొల్ల కబుర్లు ఉంటే డెఫినెట్గా పాయింట్అవుట్ చేస్తారు. అది ఏంటో కూడా చూద్దాం, అసలు ఏంటో తెలియదు కదా. గఫూర్ సాబ్ నమస్తే. నమస్తే వికే గారు. గఫూర్ గారు, ఇవాళ ప్రధాని పర్యటన కానీ ఆయన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ని బాగా తారీఫ్ చేయడం అంటే ప్రైజ్ చేయడం కానీ, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? వెంకటేశ్వర, మొదట మీకు, తర్వాత మిగతా పెద్దలకు, వినోశ్వరరెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి నమస్కారాలండి. నమస్తే. మొట్టమొదట ఈ రోజు బహిరంగ సభ కరెంట్ షాక్ తగిలి ఒక యువకుడు సభలో చనిపోయాడు, మునగాపాడుకు సంబంధించినటువంటి యువకుడు. కనీసం సానుభూతి, కనీసం సంతాపం వ్యక్తం చేస్తారేమో అనుకున్నాం కానీ దాచిపెట్టేసినారు. ఏమైనా కొంత నష్టపరిహారం ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీటింగ్ వచ్చాడు అతను, వేరే ఏం లేదు, మీటింగ్. సరే, అది నంబర్ 1. పోతే ఇప్పుడు ప్రధానమంత్రి గారు రావడము, ప్రధానమంత్రి గారి ఉపన్యాసాన్ని ప్రధాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం నాకేం లేదు, మా పార్టీకి కూడా ఏం లేదు. ప్రధానమంత్రి దేశవ్యాప్తమైనటువంటి అవగాహన ఉంటుంది, దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ప్రణాళిక ఉంటుంది. మేము బేసిక్ గా బీజేపీ యొక్క పాలిటిక్స్ ను, బీజేపీ యొక్క విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళం కాబట్టి మేమేం ప్రైజ్ చేయము మోడీ గారిని. నేను ఆయన ఉపన్యాసం అంతా శ్రద్ధగా విన్నాను. నేను ఎక్కడైనా ఏమైనా చెప్తాడేమో కొన్ని విషయాలు అనేసి. ఆయన 2047 వికసిత్ భారత్ ఆ యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే సీఎం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వ కొరత వల్ల ఇన్నాళ్ళు ఆగిపోయింది. ఇప్పుడు మంచి నాయకత్వం దొరికింది. మేము కేంద్రం కూడా సహకరిస్తున్నాం కాబట్టి రాష్ట్రం చాలా వేగంగా ముందుకు పోతుంది అనేసి ఆయన చెప్పారు. మరి
ఆయన వరకు వచ్చినప్పుడు 2014 నుంచి 19 వరకు ఆయనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమే, 19 నుంచి 24 వరకు ఆయనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమే, ఆయన వెంట ఉండే ప్రభుత్వమే. మరి ఇప్పుడు మాత్రమే నాయకత్వం సరైన ఈ నాయకత్వం కదా, 14లో కూడా ఈ నాయకత్వం ఉంది. సరే, అది డిఫరెంట్. నేను పొలిటికల్ యాంగిల్లోకి పోను. ఎందుకంటే అయితే ఏమంటే ఈ పరస్పరం పొగడ్తలు అవి పెద్ద ఉపయోగపడవండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన ఆకాశానికి ఎత్తేస్తున్నారు మోడీ గారిని. మరి 2019 ఎన్నికల ముందు ఆయన ఉపన్యాసాలన్నీ ఉన్నాయి కదా కర్నూలులో ఉన్నాయి, బయట ఇప్పుడు ఢిల్లీలో పోయి ఉపన్యాసం చేసినట్టు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నాలుగే ఎట్లంటే అట్లా మారుతుందేమో నాకు తెలియదు, కానీ కొంచెం జాగ్రత్తగా, అంటే పొగుడుకోవచ్చు, పరస్పరం పొగుడుకోవచ్చు, కానీ మరీ అంతగా ఉండాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. సరే, అవన్నీ మిగతా చిల్లర విషయాలు. కొంచెం పొగడ్తల డోస్ ఎక్కువైందనే టాకే వచ్చిందిలేండి. దీని వెనుక ఏదో హిడెన్ అజెండా ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. రాష్ట్రం కోణంలో ఎజెండా ఉంటే డెఫినెట్ గా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. రాష్ట్రం కోణం నుంచి అయితే అభ్యంతరం లేదు. ఇంకేవేవో బయట టాక్స్ ఉన్నాయి, నేనేమి, ఎందుకంటే ఏంటో చెప్పండి, మీ మనసులో ఏమున్నాయో చెప్పండి, మళ్ళీ ఎందుకు చల్లకొచ్చి ముంత దాచినట్టు. అదే అనవసరమైంది అది. ఓకే, పొగుడుకోవడం సరే, పొగుడుకున్నారు అది. ఇప్పుడు ఎందుకంటే మోడీ గారు పొగిడితే, ఇప్పుడు ట్రంప్ ను పొగిడి అహ్మదాబాద్ మీటింగ్ నాకు ఇప్పుడు గుర్తుంది, కళ్ళ ముందు కదులుతూ ఉంటది. ఎన్నిసార్లు వరుసగా కౌగిలించుకున్నారు ఆ మీటింగ్ లో. తర్వాత ఏమైంది, ఇప్పుడు ట్రంప్ దెబ్బలకు తల్లాడిపోతున్నారు. కాబట్టి అతి పొగడ్తలు కూడా పెద్దగా ఉపయోగపడవు. ఓకే, అది వాళ్ళ పర్సనల్ ఇష్టం, నేనేం దానిపోను. పోతే ప్రధానంగా నేను ఆశించింది ఏమిటంటే, ఇప్పుడు మోడీ గారు ఆయనేం రోజు రాడు కదా, ఆయన అమరావతికి వచ్చాడు, వైజాగ్ పోయినాడు, రాయలసీమలో మొదటిసారి ఇక్కడికి వచ్చారు. ఆయన ఎన్నికల్లో పెద్ద ఉపన్యాసం చెప్పింది, 14 ఉపన్యాసం రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతాలకు, అట్లాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ వెనుకబడ్డ ప్యాకేజ్ కానీ అని చెప్పారు. 2018లో మినిస్టర్ రెడ్డి గారు వింటూ ఉంటారు, 2018లో కడపలో బీజేపీ పార్టీ ఒక రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చిందండి. బీజేపీ పార్టీ, బీజేపీ ప్రధానమంత్రిగా బీజేపీ డిక్లరేషన్ మీద ఆయన ఏమన్నా వాగ్దానం చేస్తాడు అనేది నేను ఆశించాను. దాంట్లో ఏమంటే వెనుకబడ్డ ప్రాంతాల కోసం 20,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఇవ్వాలనేసి బీజేపీ డిమాండ్ చేసి నాకు గుర్తుంది. యాక్చువల్ గా అది ఆ కాగితం కోసం దొరకలేదు నాకు గుర్తుంది. 1,000 కోట్ల రూపాయలు రాయలసీమ అభివృద్ధికి ఇవ్వాలా చేసిన మాట బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి దీంట్లో రాయలసీమ డిక్లరేషన్ ఉంది. అటువంటిది ఏమన్నా, ఎందుకంటే ఇది మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్. రాష్ట్రంలోకి వెళ్ళా బాగా వెనుకబడ్డ ప్రాంతం. రాష్ట్రంలోకి వెళ్ళా వెనుకబడ్డ ప్రాంతానికి మోడీ గారు వస్తున్నప్పుడు ఆయన ఏదైనా వరం ఇస్తాడు ఈ ప్రాంతం యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోసం, ఎవరైనా ఆశిస్తారు. సరే, ఆయన అవేమి ప్రస్తావించకపోవడం తప్పు నేరమో అతను చెప్పడం లేదు, కానీ అంటే నేను అడ్డుపడుతున్నా అనుకోవద్దు మీరు దయచేసి. ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంత ముఖ్యమో ఆంధ్రప్రదేశ్ కి రాయలసీమ అభివృద్ధి ముఖ్యమే అని అంటూ ఇవాళ 13,000 కోట్ల రూపాయల పనులు చేశారు కదా. ఇంతకు ముందు ఆల్రెడీ కొన్ని వచ్చినాయి కదా సార్. అక్కడే పొరపాటు పడుతున్నారు. ఏపీ వెంకటకృష్ణ గారు, మీరు మీ ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి, పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, రాష్ట్రంలో ఉండేటువంటి కలిపితే 13,000 కోట్లు. కరెక్టే అది కరెక్టే. అందులో ఇది కూడా ఉన్నాయి కదా, మీ ఊరి కూడా ఉన్నాయి కదా. ఉండొచ్చు. నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు ధ్రువణం సిటీగా చేస్తామన్నారు, అభ్యంతరం మంచిదే అది, ఎందుకంటే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. తర్వాత రిలయన్స్ వాళ్ళు ఒక ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడతారు అని చెప్తున్నారు, మంచిదే, నేనేం కాదన్ను. అయితే ప్రధానమంత్రి హోదాలో రాయలసీమ లాంటి వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ప్రజల కోసం ప్రత్యేకంగా ఇదిగో ఇది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇవి మేము ఇవ్వాలనుకున్నాము అంటే వచ్చే స్పందన చాలా గొప్పగా ఉంటుందండి. అటువంటివి ఏం రాలేదు. ఇక ఎందుకు రాలేదేమి నేను ఆ వివరాలకు పోను. అయితే ఆయన జనరల్గా ఏంటంటే రాయలసీమ అభివృద్ధి అందులో భాగమే, ఓరకల్లు కొప్పర్తి డెవలప్ చేస్తాము అనేసి ఆయన చెప్పారు. అంతవరకు సంతోషమే. అది చాలా కాలంగా వింటూ ఉండేదే కదా, కొత్తదేం కాదు. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడుతూ ఆయనైనా కనీసం రాయలసీమలో ఉండేటువంటి నదీ జలాల్ని వినియోగించుకోవడానికి ఇక్కడ మేము ప్రత్యేకంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్
2014లో అనౌన్స్ చేశారండి. ఎవరు? గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్నూలులో మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశాడు. 2014 అంటే ఎన్ని సంవత్సరాలు సార్? ఇప్పటి వరకు దాంట్లో ఒక గంప మన్నేలా ₹1 ఖర్చు పెట్టలే. కనీసం అటువంటివి రాయలసీమలో ఒక పెద్ద సభ పెడుతున్నప్పుడు కర్నూలులో ఇటువంటివి ప్రస్తావించుంటే నేను ఆ రోజు చెప్పాను మేము పూర్తి చేస్తాం ఒక మాటనే. ఎందుకంటే సార్ కరువు ప్రాంతాల్లో మీరు ఏవేవో అద్భుతాలు చేస్తామని చెప్పడం వేరు, బతకడానికి ఇదిగో మార్గం చూపిస్తున్నాం మేము, మీరు వలసలు పోకుండా, లేదా మీ రైతులు ఇప్పుడు సార్ చాలా నైరాశ్యంగా ఉంది సార్ ప్రజానికం జీవితం రాయలసీమలో ఉల్లి పంటలు నాశనం అయిపోయింది, ఆ తర్వాత టమాటా నాశనం అయిపోయింది, రైతులు అసలు దిగాలతో ఉన్నారు, పత్తి ధర పడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో ప్రోత్సాహకంగా ఏదైనా మాట్లాడితే బాగుండేది నాకు అనిపిస్తుంది. అది వేరే సంగతి. ఇక పోతే మొత్తం మీద ఒకరినొకరు పొగుడుకునే క్రమంలో చెప్తున్నారు ఏంటంటే 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు మంచి జరిగిందని జిఎస్టి రిఫార్మ్స్ ద్వారా. అది మాట్లాడదాం సార్. అనుకో జిఎస్టిది ఇవాళ ప్రోగ్రామే అది కాబట్టి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ అని పెట్టారు కదా, అది ఎంత లాభం జరిగింది ప్రజలకు అనేది డెఫినెట్ గా అది మాట్లాడదాము. ఏంటంటే ఓరోకల్లు కొప్పర్తి దాన్నైనా రాబోయే కాలంలో ప్రాధాన్యత ఇచ్చి గనక ఈ ప్రాంతాలు డెవలప్ చేస్తే చెప్పిన మాట ఆచరణలో చేసిన వాళ్ళు ఫోకస్ అంతా దాని మీదే ఉంది కదా సార్. ఎప్పుడు మాట్లాడినా దాని మీదే మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా కర్నూలులో నేను కాదని అంటే సరే మీరే చెప్పారు, బీజేపీకి మీకు ఉన్న వైరుధ్యాలు మీరే చెప్పారు కాబట్టి నేనేమంటున్నానంటే అసలు ఇవాళ ఒట్టి మాటలు తప్ప ఏమీ లేవు అనడం కూడా అంత కరెక్ట్ కాదేమో. కర్నూలులో మీరే చెప్పారు 2,886 కోట్ల రూపాయల విద్యుత్ ప్రాజెక్టులు, కర్నూలు జిల్లా ఓరోకల్లులో 2,786 కోట్ల పారిశ్రామిక అది కడప జిల్లా కొప్పర్తిలో 2,000 ఇక్కడ ఇవే కనపడుతున్నాయి కదా, దాదాపు 7,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్స్. ఇవి కాకుండా ఓరోకల్లుని ఎలా డెవలప్ చేస్తున్నారు, డ్రోన్ సెంటర్ గా ఎలా డెవలప్ చేస్తున్నారు, అక్కడికి వచ్చిన సోలార్ పవర్ చేయొద్దని కాదండి, ఐఎమ్ ఆల్సో విత్ యూ, చేయొద్దని కాదు. కానీ ఎప్పుడు రాయలసీమ నైరాశ్యము, రాయలసీమ నిస్పృహ, ఎప్పుడు రాయలసీమ అలాగే ఉంది. మనం దాన్ని అట్లా అనుకోవడం కంటే కొంచెం ప్రోగ్రెస్ కూడా తార్చుకోవడం ఇంపార్టెంట్. దీపక్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు, బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. దీపక్ రెడ్డి గారు, ఇవాళ మోదీ గారు అంటే ప్రైజ్ చేసిన విధానం కానీ లేకపోతే ఆయన అంటే తన ఒక రకంగా చెప్పంటే ల్యాండ్ మార్క్ స్లోగన్స్లో ఆత్మనిర్భర్ భారత్ అనేది ఒకటి కదా మోదీ గారి గవర్నమెంట్లో. ఆత్మనిర్భర్ భారత్కే ఆంధ్రప్రదేశ్ లీడ్ చేస్తోంది అనేది చాలా పెద్ద మాట. అంతగా ఆత్మనిర్భర్ భారత్ని ఏపీ లీడ్ చేస్తోంది అనే మాట కావచ్చు, గేట్వే సబ్సీ కేబుల్ దీంతో వైజాగ్ మొత్తం డెవలప్మెంట్కి ఆ టెక్నాలజీకి గేట్వేగా మారుతుందనే ఈ మాటలు కావచ్చు. ఇవన్నీ మీ గవర్నమెంట్, మీ ఎన్డీఏ గవర్నమెంట్, ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం యొక్క లేదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ అనుకుంటున్నారా, లేక ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? మరొకసారి వికే గారు, అది ఆ టాపిక్ లో పోయే ముందు, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరంటే ఎంత ప్రేమనో ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేకపోయినా గానీ ఆ ప్రేమ అదే విధంగా కొనసాగుతా ఉంది. మొన్న గత 2 నెలల్లో కొన్ని కామెంట్స్ చూశాను. సో ఏ మాత్రం ఆ లవ్ మీ మీద తగ్గలేదని చెప్పి మాత్రం నాకు అర్థమవుతా ఉంది. అవునండి, అది ఓకే. బాగా ఇంకా వాళ్ళ పవర్ లో లేకపోయినా గానీ మిమ్మల్ని బాగా కలవరిస్తూ ఉండరు. అనేక దగ్గర మీడియాలో చూస్తూ ఉండరు, సోషల్ మీడియాలో. అంటే మీరేం పట్టించుకోకపోతే వాళ్ళు అలాగే చెలరైపోతూ ఉంటారు. అది మీ పుణ్యమే. అది మళ్ళా తిరిగి పెట్టేసారు మీరు, అంతే కదా. కాదండి, ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రం మీరు ఈరోజు చూస్తే పాపులేషన్ వైజ్ 233 దేశాలు అండ్ ప్రావిన్సెస్ ప్రపంచంలో ఉంటే దాదాపు 210 దేశాల కన్నా ఎక్కువ జనాభా ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నారు. సో ఈ రోజు మన ఆలోచన విధానము భారతదేశంలో ఒక రాష్ట్రం అని కాదు, ప్రపంచ స్థాయిలో
ఆలోచన విధానము ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. 14 నెలల్లో మీరు చూస్తే దాదాపు 10 లక్షల కోట్లు పైగా ఇన్వెస్ట్మెంట్ రావటం జరిగింది. 9 లక్షల పైన ఉద్యోగాల కమిట్మెంట్ ఆన్ పేపర్ ఉంది. నాకు తెలిసి దాదాపు 80-85% దీంతో గ్రౌండ్ అవుతాయి, ఎందుకంటే దే ఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్. మీరు చూస్తే కేవలము ఏదో ఒక ఇండస్ట్రీనో ఒక సెక్టర్ కాదు, మల్టిపుల్ సెక్టర్స్ విత్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మనకు వస్తూ ఉంది. రైట్ ఫ్రమ్ షిప్పింగ్ కాడ నుంచి, రెన్యూబుల్ ఎనర్జీ కాడ నుంచి, దెన్ గ్రీన్ ఎనర్జీ కాడ నుంచి, అండ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కాడ నుంచి. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు ప్లానింగ్ జరుగుతుంది. ఐటీ రిలేటెడ్ అయితే ఐబిఎం ఉంది. సో 2047 విజన్ ఆఫ్ మోదీ గారు ఏంది, మన భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా ఉండాలా అని చెప్పి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వంది కేవలము డెవలప్డే కాదు, ఆంధ్ర రాష్ట్రము ఎట్లా భారతదేశంలో నెంబర్ 1 స్థాయికి పోవాలా, కానీ తెలుగు జాతి ప్రపంచ స్థాయిలోనే ఒక మంచి ఫైనాన్షియల్ పొజిషన్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ అఫ్లూయెంట్ గా ఉండాలా అని చెప్పేది ఒక ప్లాన్ ప్రకారం పోతున్నారు. నేను అనేక డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటాను. ఏదో కేవలము ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము అని కాదు. ఇయర్ వైజ్ మనకి జిఎస్డిపి గ్రో కావాలంటే ఎంత పర్సెంటేజ్ మనం గ్రోత్ అచీవ్ చేయాలా, అచీవ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ మనకి దాంతో ట్యాక్సెస్ వస్తాయి, ఆ ట్యాక్సెస్ తో వెల్ఫేర్ కి మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతాము, డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు పెట్టగలుగుతాము అని ఇన్ డెప్త్ ఒక అనాలిసిస్ అనేది చేయటం జరుగుతా ఉంది ప్రభుత్వంలో. సో నాకు తెలిసి టాప్ బ్లూ చిప్ కంపెనీస్ ఎంత ఇన్ డెప్త్ గా ఆ బిజినెస్ లో వాళ్ళు చేస్తారో అటువంటి విధంగా ముందుకు పోతున్నారు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. ఎందుకు సక్సెస్ అవుద్ది అని అంటే సెక్టర్ స్పెసిఫిక్, కొన్ని సెక్టర్స్ మనం టేకప్ చేసిన సెక్టర్ స్పెసిఫిక్, ది బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ బెస్ట్ సెక్టర్ స్పెసిఫిక్ పాలసీ భారతదేశంలో మనం ఇస్తున్నాము, విత్ కంపేరింగ్ విత్ గ్లోబల్ వేరే కాంపిటీటర్స్ తో కూడా. సో ఎవరన్నా రేపు ఒక ఇన్వెస్టర్ వస్తే వరల్డ్ లో ఎక్కడ బెస్ట్ వాళ్ళకి ఫెసిలిటీస్ వస్తున్నాయి, బెస్ట్ సబ్సిడీస్ వస్తున్నాయి చూసుకుంటారు. అండ్ ఇండియా ప్రకారం కూడా చూసుకుంటే వీఆర్ గివింగ్ అన్ అట్రాక్టివ్ ప్యాకేజ్. సో ఆ విధంగా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నాము. అండ్ ప్రతి కంపెనీ ఎవరెవరు వస్తున్నారో ప్రభుత్వం తరఫున ఒక నోడల్ ఏజెన్సీ కూడా మనం ఇస్తా ఉన్నాం, ఒక నోడల్ ఆఫీసర్. సో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ప్రభుత్వంలో రాకూడదు, వాళ్ళకి ఏమన్నా వచ్చినా మాకు ఇమీడియట్ గా చెప్పండి, దాని ప్రకారం మనము సరిదిద్దుతాము అని చెప్పి. ఇటువంటి హ్యాండ్ హెల్డ్ సపోర్ట్ నాకు తెలిసి ఎవరన్నా ఇస్తారా ఎక్కడన్నా కానీ? సో ఒక డిఫరెంట్ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కర్ణాటక మీరు చూడండి, నేను నేషనల్ మీడియాలో గత 2 నెలల్లో దాదాపు 10 సార్లు పైన ఈ ఇష్యూ మీద నేను పోయినాను. ప్రతిసారి ఎందుకు కర్ణాటక అంత డెవలప్డ్ ఉండి అంత అడ్వాన్స్డ్ గా ఉన్న కర్ణాటక కూడా ఈ రోజు ఎందుకు మన గురించి ప్రతి 4-5 రోజులకు ఒకసారి ఆడుస్తూ ఉండరు? అంటే ఇక్కడ మంచి ఏదో జరుగుతా ఉంది, డెవలప్మెంట్ యాక్టివిటీ ఈ రాష్ట్రానికి వెళ్ళిపోతా ఉంది అని చెప్పే ఒక బాధే కదా. సో అందుకని లోకేష్ గారి కామెంట్ మీరు చూస్తే కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఈ స్పీడ్ వాళ్ళు అందుకోలేకపోతా ఉన్నారు. సో అందుకని అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు రాబోయే ఎలక్షన్స్ లో ఓడిపోయి అక్కడ కూడా ఒక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైపోయి ఒక ఫ్రస్ట్రేషన్ తో ఈ రోజు అట్లా మాట్లాడటం జరుగుతా ఉంది. ముఖ్యంగా నేను 1-2 మాటలు చెప్పాలనుకుంటున్నాను, ఆలోచన విధం ఎట్టుంటుందో అని. ఇప్పుడు ఈ అన్ని ఇండస్ట్రీస్ వస్తే రేపు రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉండకూడదు, ఏది మ్యాన్ పవర్ ఇబ్బంది కూడా ఉండకూడదు, స్కిల్స్ ఇబ్బంది ఉండకూడదని లోకేష్ గారు మాకేం చెప్పారంటే అన్ని ఇండస్ట్రీస్ తో మాట్లాడి వాళ్ళకి ఏమేమి స్కిల్స్ కావాలా అని చెప్పి చెక్ చేయండి అని అన్నారు. సో 36 స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్ భారతదేశంలో ఉంటే అందరిని పిలిపించి మాట్లాడినాం. దాదాపు 2700 జాబ్ రోల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క జాబ్ రోల్ లో మీకు ఏమేమి స్కిల్స్ కావాలా, ఎందరు మనుషులు కావాలా నెక్స్ట్ 1 year నెక్స్ట్ 5 years అని అడిగినాం. వాళ్ళందరూ షాక్. భారతదేశంలో మేము ఏ ప్రభుత్వం దగ్గరకు పోయినా మాకు జవాబు సరిగ్గా చెప్పరు, మీరే పిలిచి మాకు ఏం కావాలని అడుగుతున్నారు, ఇది అసలు మేము నమ్మలేకపోతున్నాం, ఈ దేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి వాళ్ళు నాతో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నాను. సో ఒక డిఫరెంట్ విధంగా ముందుకు పోతా ఉన్నాము. అందుకనే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అయ్యి మనం నెంబర్ 1 స్థానానికి పోతామని చెప్పి ఒక నమ్మకంతో నేను ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఇదంతా ఉన్నప్పుడు మన గఫూర్ గారు నేను బొగను, నేను మంచి చెప్పను అని అంటారు. సరే, గఫూర్ గారు పాపం డిగ్నిఫైడ్ గా అంతన్నా అన్నారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంత మంచిది జరిగిన గూగుల్ వస్తుంది అని అంటే కూడా అది కూడా వాళ్ళకి నచ్చటం లేదు. గూగుల్ అంటే వాళ్ళకి ఓపెన్ కదా. సరే, ఇప్పుడు గఫూర్ గారు ఓపెన్ గా చెప్పారు, గఫూర్ గారు బీజేపీ అంటే మాకు పడదని డైరెక్ట్ గా ఆయన ఓపెన్ గా చెప్పేశారు. అట్ ది సేమ్ టైం గూగుల్ అంటే కూడా వారికి పడదని, వైసీపీకి పడదని నిన్న మీ పార్టీ వాళ్ళే అన్నారు కదా.
అన్ని నాకు అదే పట్టించుకుంటారు. ఆశ్చర్యం. మీకు 1,30,000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే వీళ్ళు ఎందుకు బాధపడతా ఉన్నారు అని అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, నిన్న మా సోమిరెడ్డి గారు చెప్పినట్టు ఆ గూగుల్ కి పోయి 6093 అని కొడితే జగన్ గారి జాతకం బయటకు వస్తుంది. ఆ గూగుల్ టేక్అవుట్ లో వాళ్ళు లిక్కర్ లో ఎక్కడెక్కడ డబ్బులు పెట్టినారో, ఆ టైంలో ఏడాడు ఉండారో అవన్నీ కూడా గూగుల్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా బయటకు వస్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దొరికిపోతారు. సో అందుకని ఆ కోపంతో వాళ్ళు 1,35,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతామని అంటే కూడా వాళ్ళకి నచ్చట్లేదు అని అంటే ఇంకా నేను ఏమనాలో నాకు తెలియదు. గూగుల్ కూడా ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేని కులం అయిపోయింది అనమాట. అంతే అండి. డెవలప్మెంట్ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఈ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఫోకస్ చేశారా? ఆయన అధికారంలోకి రాగానే మొదటి నెల రోజులు 2 నెలల్లోనే దాదాపు 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని తరిమేశాడు. మీరు చూస్తే ఆ 5 సంవత్సరాలు, గత టీడీపీలో 5 సంవత్సరాల మధ్యలో మీరు గ్రోత్ చూస్తే జిఎస్డిపి గ్రోత్ దాదాపు 2% పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఎందుకు పడిపోయిందని చెప్పి ఈ రోజు దాకా కూడా వాళ్ళు జవాబు చెప్పే పరిస్థితిలో ఉండారా? సో క్లియర్ కట్ మన రాష్ట్రానికి వాళ్ళు మంచి చేయాలి. అది కూడా మోదీ గారు అక్నాలెడ్జ్ చేశారు కదా, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం వెనక్కి అది ఇప్పుడు వీళ్ళ నాయకత్వంలో దూసుకొస్తుంది అని అన్నారు కదా. ఎస్, కరెక్ట్ అండి. కానీ ఇక్కడ ఒకటి మనం గమనించాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అంటారు కదా, లోకేష్ గారు చెప్పినారు బుల్లెట్ ట్రైన్ తో పోయే డబుల్ ఇంజిన్ సర్కార్ అని. ఆ విధంగా బీజేపీ ఈ రోజు మన రాష్ట్రానికి సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే కూటమి ఎంత మంచి పని చేస్తూ ఉందో మనకు అర్థమవుతా ఉంది. కేవలము నేను ఉంటే స్టేట్మెంట్ లాగా కాదు, మీరు నేషనల్ డిబేట్ లో ఏ ఛానల్ కన్నా పోనండి, నేను టీడీపీ ఫ్రమ్ ఆంధ్ర అనగానే అక్కడ ఎవరో ఒకరు అన్ని మీకే వచ్చేస్తున్నాయి అని అక్రాస్ ద కంట్రీ ఏదో పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఈ రోజు ఏడుస్తున్నారు అని అంటే. కానీ ఒకటి వాస్తవమే దీపక్ రెడ్డి గారు, అంటే మనం సరే గఫూర్ గారు కమ్యూనిస్ట్ నాయకులా లేకపోతే వారు బీజేపీయా మీరు టీడీపీయా ఇంకోరి పక్కన పెడితే, భారతదేశంలో ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంపర్లాడుతున్నట్టుగా పరుగులు పెడుతున్నట్టుగా వేరే రాష్ట్రం ఏది పరిగెట్టలేదండి. ఎట్లా ఎవరన్నా వస్తే మాట్లాడదాం అన్నట్టున్నారు తప్ప వాళ్ళ దగ్గరికి అడ్రస్లు వెతుక్కుంటూ వెళుతున్న ప్రభుత్వం మరొకటి లేదు దేశంలో. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. ఎందుకు ఇది కొత్త రాష్ట్రము, లేకపోతే మాకు క్యాపిటల్ కూడా లేదు, మాకు ఎంప్లాయ్మెంట్ లేదు అనే ఒక ఆకలితో పరుగులు తీస్తున్నారా? వాట్ ఎవర్. ఇప్పుడు చూడండి, పక్కనున్న తెలంగాణ చూడండి, హైదరాబాద్ ఏదో మరి శాచురేషన్ వచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది ఇక్కడ ప్రభుత్వం. ఏమీ పెద్దగా పరుగులు తీస్తున్న పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది హైదరాబాద్లో. అది కూడా నిజమే కదా, అందరికీ తెలిసిందే. అట్లాగే మీరు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పరుగులు తీస్తుంది కాబట్టి ఈ రకమైన రిజల్ట్స్ వస్తున్నాయి. బహుశా దాన్ని మోదీ గారు గుర్తించుండవచ్చు, అంటే నా అబ్జర్వేషన్ ఇవాళ స్పీచ్ లో. అయితే ఇక్కడ వినూష్ రెడ్డి గారు, గఫూర్ గారు అన్నట్టుగా దీపక్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు మీరు చూస్తే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు యూత్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, స్కిల్లింగ్ రిలేటెడ్ చాలా వరకు ప్రోగ్రామ్స్ అన్ని షట్ డౌన్ చేసేసారు. మాకు సీడాప్ కి సంబంధించి 3 సంవత్సరాలు పేమెంట్ కూడా ఇవ్వలేదు. అంటే ఏ విధంగా యువతని దెబ్బతీసినారో మీరు చూడండి. ఇప్పుడు మేము అధికారానికి వచ్చినప్పుడు డబ్బులు లేకపోతే లోకేష్ గారు ఇన్నోవేటివ్ థింకింగ్, కేంద్ర ప్రభుత్వం దగ్గర 18 డిఫరెంట్ పథకాలు ఉన్నాయి స్కిల్లింగ్, అన్ని డిపార్ట్మెంట్ల దగ్గరికి పోయి ఆ పథకాలు తీసుకొని రాండి అని చెప్తే ఇప్పుడు తీసుకొని వచ్చి ఈ సంవత్సరం 1వ స్థానానికో 2వ స్థానమో స్కిల్లింగ్ లో పోతున్నామో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ తీసుకొని వచ్చి, ఇంకా 4-5 డిపార్ట్మెంట్స్ లో ఫండ్స్ ఉన్నాయి అని చెప్పి లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారికి చెప్పి మీరు పర్సనల్ గా పోయి అవి మళ్ళీ అడిషనల్ ఫండ్స్ వచ్చేదానికి మీరు చూడండి రాష్ట్రానికి అని చెప్పి ఇప్పుడు కృషి చేస్తున్నాం. కనీసం ఒక సింగిల్ లెటర్ కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళు పంపించలేదు. అంటే నాన్ సీరియస్నెస్. అంటే ఏ విధంగా పరిపాలన జరిగిందో దయచేసి గమనించాలా, ఏ విధంగా ఇప్పుడు ఆతృతతో చెయ్యాలా అని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉందో ఒకసారి దయచేసి గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. రైట్. వినూష్ రెడ్డి గారు ఆయన అన్నట్టుగా, గఫూర్ గారు అన్నట్టుగా రాయలసీమ సరే అప్పుడు డిక్లరేషన్ చేసిన ఇది కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, రాయలసీమకు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉండింది. చంద్రబాబు నాయుడు గారైనా మోదీ గారైనా అనే ఆయన లేవనెత్తిన అంశానికి ఏమైనా చెప్తారా? మీరు నాకు చెప్పబోతే నేను ఆపాను కదా. వికే గారు, మనం అసలు ఈ రోజు ఈ సభ పెట్టుకుందే రాయలసీమలో, కర్నూలులో పెట్టుకున్నాం.
నేను ఏం చెప్తున్నానంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అందరూ కూడా ఈ గూగుల్ గురించి ఇంత మాట్లాడుతున్నారు, ఏఐ సెంటర్ అంటే గఫూర్ గారి వాక్యాలను నేను తీసుకుంటాను, ఒకరొకరిని ఎక్కువ ప్రశంసల్లో ముంచేసుకున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే వికే గారు మీరు కొంచెం ఫ్యూచర్, కొంచెం విజనరీగా ఆలోచించాలి. ఇప్పుడు గూగుల్ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ. ఏఐ సెంటర్ అది అమెరికాలో నెట్వర్క్ లో ఉంది. అది బయట ఎక్స్పాండ్ అవ్వాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు భారతదేశానికే రావాలి? చాలా దేశాలు ఉన్నాయి కదా, జపాన్కి వెళ్ళొచ్చు, సౌత్ కొరియాకి వెళ్ళొచ్చు, తైవాన్కి వెళ్ళొచ్చు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అలా కాకుండా మన దేశానికి తీసుకురావాలంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకున్నారు. సుందర్ పిచాయ్ గారు కూడా అదే చెప్పారు. నరేంద్ర మోడీ గారితో నేను మాట్లాడాను, ఆంధ్రలో ఈ విధంగా జరగడానికి ఆయన సహకారం ఇచ్చారు, నేను ఆంధ్రలో అలా పెడుతున్నానని. సరే, భారతదేశానికి వచ్చింది. గూగుల్ భారతదేశానికి రావడంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకున్నట్లే కదా. ఏఐ సెంటర్ అది మన దేశానికి రావాలనుకున్నప్పుడు, మన రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇందాక దీపక్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. మన పక్కన ఉన్న కర్ణాటకలోనేమో రొటేటింగ్ సీఎం, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలీదు. తమిళనాడులోనేమో ఇన్వెస్ట్మెంట్ చూడరు, బ్యాన్ హిందీ లేకపోతే అలా మాట్లాడుతుంటారు. ఇంకా తెలంగాణలోనేమో ఎప్పుడెప్పుడు ప్రాజెక్టులు కూల్చేద్దామా, భవనాలు కూల్చేద్దామా అని ఆలోచిస్తుంటారు. మరి మనం మాత్రం మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించి మనం ప్రొయాక్టివ్ గా ఉండి మనం ఆ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ని మన రాష్ట్రానికి తెచ్చుకుందాం. గఫూర్ గారు, ఇందులో తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారు, నేను ఎంతో మంది నేతలతో పనిచేశాను, కానీ నరేంద్ర మోడీ గారు దార్శనికుడు, కమిట్మెంట్ ఉన్న నాయకుడు, 21వ శతాబ్దానికి సంబంధించిన నేత అన్నాడు. అదే విధంగా మోడీ గారు గత ప్రభుత్వం సమయంలో వీళ్ళకు విజన్ లేదు, గత ప్రభుత్వం కష్టపడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు, ఆయన కష్టపడతాడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందులో రెండు మాటల్లో ఎక్కడ తప్పు ఉంది? మోడీ గారు చొరవ తీసుకోవడం వల్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇండియా భారతదేశానికి వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవడం వల్ల మన రాష్ట్రానికి వచ్చింది. ఇప్పుడు ఈ డేటా సెంటర్ గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నారంటే, మీరు 20 ఏళ్ళు ముందుకు ఆలోచించండి. 1990లో ఐటీ సెక్టర్ బూమ్ జరుగుతుందని ఆలోచించి అప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు రావడంతో ఈ రోజుకు కూడా మనం దాని ఫలాలను అనుభవిస్తున్నాం. ఈ రోజు 1500లకు పైగా ఐటీ సెంటర్స్ ఉన్నాయి. 6 లక్షల మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేస్తున్నారు హైదరాబాద్ లో, 20 లక్షల మంది ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ రాబోయే కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కదా. ఈ రోజు అందరూ చెప్తున్నారు ఐటీ సెక్టర్ ఆల్రెడీ మనం చూసేసాము, రాబోయే తరాలన్నీ ఏఐ మీద నడుస్తాయి. మరి ఈ రోజు ఆ ఏఐ అతిపెద్ద సెంటర్, ప్రపంచంలో అతిపెద్ద సెంటర్ యుఎస్ తర్వాత మన వైజాగ్ వస్తుందంటే, వైజాగ్ ఏఐ సెంటర్, ఇట్స్ బికమింగ్ సిటీ ఆఫ్ ఏఐ అని అందరూ మాట్లాడుతున్నారు. ఏఐ సిటీగా వైజాగ్ మారుతున్నప్పుడు మనల్ని ఒకరొకరు ఆ కృషి ఫలించినప్పుడు రాబోయే 3 ఏళ్లలో 1,30,000 కోట్లతో ఎఫ్డిఐలు వస్తుంటే, గఫూర్ గారు మీరు ఎందుకు ప్రశంసిస్తున్నారన్నారు? మీరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించవచ్చు. ఇంత గొప్ప అచీవ్మెంట్ ని, ఇది మనం ఆంధ్రప్రదేశ్ కి, మన వైజాగ్ కు రావడాన్ని మీరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తుంటే దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా? ఇంకా రాయలసీమ విషయానికి వద్దాము. మీరు మాట్లాడారు రాయలసీమ గురించి ఏం చేశారు, మేము బీజేపీని వ్యతిరేకిస్తామని. సార్, మీరు వ్యతిరేకిస్తారా? బీజేపీని వ్యతిరేకించండి, నేను కాదని చెప్పను. కానీ 2,886 కోట్లతో ట్రాన్స్మిషన్ స్ట్రెంథనింగ్ కోసం ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్టుని ఈ రోజు దేశానికి అంకితం ఇచ్చారు. దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? మీరు 964 కోట్లతో సబ్బవరం మనకు ఫౌండేషన్ స్టోన్ చేశారు, మనకు శంకుస్థాపన చేశారు, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా? 286 కోట్లతో NH 167B కడప నెల్లూరు బార్డర్, దాన్ని ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు మనకి హైవే, దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? మీరు 98 కోట్లతో ఆర్ఓబిని మన కర్నూలు నుంచి కడప వరకు ఎక్స్టెండ్ చేశారు, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా? మేజర్ బ్రిడ్జ్ దగ్గర 182 కోట్లతో రేణిగుంట కడప ముద్దనూరు రోడ్ లో, దీన్ని కూడా ఈ రోజు మనకు ఇనాగ్రేట్ చేశారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారా? నా 4 లేనింగ్ సెక్షన్, పిల్లేరు కల్లూరు సెక్షన్, ఇది కూడా రాయలసీమకే కదా. నేను ఇలా చదువుకుంటూ పోతే ఇవన్నీ కూడా మన రాయలసీమకు సంబంధించినవే. అదే విధంగా ఈ రోజు డ్రోన్ ఫ్యాక్టరీ కర్నూలు రాబోతోంది 300 కోట్లతో, మీరు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా? ఓర్వకల్లు నోడు, కేవలం కర్నూలు ఓర్వకల్లు నోడులో 2,786 కోట్లతో మేము అభివృద్ధి చేస్తున్నాము, దీనివల్ల 21,000 కోట్ల ఉపాధి దొరుకుతుంది అంటే మీరు వ్యతిరేకిస్తున్నారా? బీజేపీని వ్యతిరేకించినట్లే. మన డిఆర్డిఓ టెస్టింగ్ సెంటర్ మొదలైపోయింది, టెస్ట్ చేశాము, దాన్ని వ్యతిరేకిస్తున్నారా? కర్నూలు ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారు గఫూర్ గారు? మేము ఎప్పుడు MBBS చదువుకునేటప్పుడు గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు చేస్తుంటారు, స్టార్టింగ్ లో 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి మోడీ గారి ప్రభుత్వం వచ్చాక కదా ఇప్పుడు కర్నూలు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది, దాన్ని కూడా వ్యతిరేకించి మీరు ఎయిర్పోర్ట్ కూడా వాడట్లేదా?
రైల్వే స్టేషన్ ఇప్పుడు అభివృద్ధి చేశారు, చూడండి ఎంతగా మారిపోయిందో. ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా మీరు వెళ్ళట్లేదా? ఎయిర్పోర్ట్ మోడీ గారు చెప్తూ ఎయిర్పోర్ట్ ఉండే- వచ్చినా గఫూర్ గారు ట్రైన్ లోనే వెళ్తారులే వాళ్ళ పార్టీ ఆ, సిద్ధాంతాల ప్రకారం. అట్లా కాదు, రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేశారు, మరి ఆ రైల్వే స్టేషన్ ని కూడా వాడుకోరా? అదే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందని. రైట్, దీనికి లాస్ట్ క్వశ్చన్ కాదు వికే గారు, లాస్ట్ క్వశ్చన్ లెఫ్టిస్ట్ పార్టీలా మీరు, మేము అప్పుడు ప్రశంసించుకోలేదన్నారు కదా గఫూర్ గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ స్ట్రైట్ క్వశ్చన్, మీరు సమాధానం చెప్పండి. మీ పార్టీ సిద్ధాంతం అన్నారు కదా, మీ పార్టీ సిద్ధాంతం ఏంటి సార్? కేరళలో మీరు కాంగ్రెస్ తో కొట్లాడతారు, బెంగాల్లో మీరు వాళ్ళతో కలిసి ఉంటారా అలయన్స్ లో? నాకు ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి, అసలు మీ సిద్ధాంతం ఏంటి? మీరు చెప్తారు. ఎవరితో మీరు అడిగిన కొట్లాడుతున్నారు? వాటికి దానికి ఆయన చెప్పే ముందు ఒక బ్రేక్ అయితే అవసరం నాకు, అది తీసుకుని మళ్ళీ గఫూర్ గారు ఒపీనియన్. గఫూర్ గారు ఏమన్నా బ్రీఫ్ గా ఆవిడ చెప్పిందని చెప్తే నెక్స్ట్ జిఎస్టీ దాంట్లోకి వెళ్దాం. బీజేపీ విషయాల మీద, బీజేపీ సైద్ధాంతిక విషయాల మీద నేను వినీష్ రెడ్డి గారు ఎంత మాట్లాడినా మీరు టైం ఇవ్వలేరు. అది ఒడవన ముచ్చట తెగేది కాదు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను వినీష్ రెడ్డి గారికి, మేబీ డిఫరెన్సెస్ ఉండొచ్చు. నేనేమి పూర్తిగా మోడీ గారు రావడాన్ని నేను వ్యతిరేకించలేదు. మోడీ గారు అనౌన్స్ చేసినటువంటి డ్రోన్ సిటీ లేదా రిలయన్స్ ఫుడ్ ఇండస్ట్రీ దాన్ని నేను వ్యతిరేకించలేదు. రైల్వే స్టేషన్ బాగా చేసినాము లేదా నేషనల్ హైవే మీద తారు పూసినాము, దీనికంతా వ్యతిరేకము అనుకూలం ఏముంటుందండి? మీరు ఏదైనా మంచి చేస్తే ఎవరైనా హర్షిస్తారు. పాయింట్ ఏమిటంటే, మీరు 2018లో రాయలసీమ మీటింగ్ జరిపి రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు మీ పార్టీ తరఫున. మీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అనేటువంటిది విభజన చట్టంలో ఉంది. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ రాయలసీమ ప్రజల హక్కు, దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఆయన ఒకవేళ మోడీ గారికి గుర్తు రాకపోవచ్చు, మీరైనా అడగాలి కదా, మీరైనా చెప్పాలి కదా అనేటువంటి అంశం నేను చెప్తున్నాను. ఎందుకంటే రాయలసీమ వెనుకబడ్డ పరిస్థితి ఎట్లుందంటే సార్, ఈరోజు రాష్ట్రం అంతా చాలా ఉత్సాహంగా ఉంది అది ఇదని మీరు అనుకుంటుంటారు. హైదరాబాద్ లో కూర్చుంటారు మీరు వచ్చేటువంటి మేము గ్రామీణ ప్రాంతాలు చూసినాం సార్, ఉత్సాహంగా లేరు సార్. రైతులు ఉత్సాహంగా లేరు. అనేక కారణాలు కావచ్చు, గవర్నమెంటే కారణం కాదు, ప్రకృతి కారణం కావచ్చు, అధిక వర్షాల కారణం కావచ్చు, రేట్ పడిపోయింది కారణం కావచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనోభిప్రాయాలను గౌరవించి కొన్ని ఉత్సాహకరంగా ఇదిగో ఈ రాయితీలు ఈ ప్రాంతానికి ఇస్తున్నామని చెప్తే మరింత ఉత్సాహం వచ్చేది. ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారా లేదా నాకేం తెలుస్తుంది? నాకు బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి ఏంటంటే, రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ విభజన చట్టంలో ఉంది, అది ఇవ్వడం లేదు. మోడీ గారు ఇస్తామని గతంలో చెప్పారు, ఇవ్వడం లేదు. రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ అని డిక్లరేషన్ ద్వారా బీజేపీ గారు డిమాండ్ చేశారు. వారు దాని గురించి మర్చిపోయినారు. అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, అది వేరే సంగతి. ఇప్పుడు నా పాయింట్ అంతా ఏమంటే, ప్రజలు ఎందుకు కాంగ్రెస్ మేము కేరళలో వ్యతిరేకిస్తున్నాం, మీరు చూడ కాంగ్రెస్ ఎందుకు బలపరుస్తున్నాం అని ప్రశ్న అడిగారు. ఒకటేమ్మా వినీష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు భారత ప్రజల్ని ఐక్యం చేసేటట్టుగా లేవు, భారత ప్రజల్ని విభజించేట్టుగా ఉన్నాయి. కాబట్టి మేము లౌకికవాదాన్ని నమ్ముతున్నాం. మీ దృష్టి తప్పు కావచ్చు, అది లౌకికవాదాన్ని నమ్ముతున్నాం, భారతీయ రాజ్యాంగాన్ని నమ్ముతున్నాం, ప్రజల మధ్య ఐక్యత నమ్ముతున్నాము. ఆ రీత్యా బీజేపీని ఎటువంటి పరిస్థితిలో రానివ్వకూడదు లేదా ఓడించాలా అనేది మా పార్టీ లైన్. అది మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మా పార్టీ లైన్ అది. ఓకే, కాబట్టి ఆ చర్చలు ఇంకా అనవసరం. మేమైతే బీజేపీకి అనుకూలం కాదు. ఎక్కడ ఏ వ్యూహాన్ని అవలంబించినా బీజేపీ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు ఉంటాయి. పొత్తులైనా ఏదైనా అట్లా ఉంటాయి అనేది మీరు చెప్పదలుచుకునేది. టార్గెట్ బీజేపీ, అంతే సింపుల్. రైట్, ఇక మనం ఇవాళ జరిగిన సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ అనే దాని మీద ఇందాక మీరు చెప్తుంటే నేను ఆపాను. జిఎస్టీ వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకే 8,000 కోట్ల రూపాయల ఆదా అయింది, పొదుపు అయింది అనేది వారు చెప్పిన మాట, అంతే కదా? దాన్నే కదా మీరు చెప్పాలనుకున్నారు? నేను చెప్తాను దానికి. ఇప్పుడు ఏమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు సంవత్సరానికి మిగులుతుంది అన్నారు. నేను చెప్పేది ఏమంటే, మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రకంగా మాట్లాడడం అనేది అది బాధ్యతగా ఉండదు. ఎందుకంటే మీరు 8,000 కోట్లు పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు చెప్పారు మా రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుందని. చాలా రాష్ట్రాలు ఆర్థిక మంత్రులందరూ ఏంటంటే, ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల మా ఆదాయం తగ్గుతుంది, మమ్మల్ని ఏదైనా భర్తీ చేయండి అని అడిగారు సెంటర్ను. ఆ పద్ధతిలో మొదట ఆర్థిక మంత్రి గారు అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కాదు జిఎస్టీ తగ్గడం వల్ల ద్రవ్య వినియోగం పెరుగుతుంది,
వస్తువులు ఎక్కువ ఉత్పత్తి అయితే 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం పెరుగుతుందని ఆయన చెప్తున్నారు. 8,000 కోట్ల రూపాయలకు వచ్చినప్పుడు వెంకటకృష్ణ గారు సింపుల్ లాజిక్ ఏంటంటే 8,000 డివైడెడ్ బై 23 లక్షలు 22 లక్షల కుటుంబాలు ఉన్నాయి. లెక్కేయండి. నేను లెక్కేస్తే 3,500 3,400 అట్లా వస్తుందండి. కాదు పర్ క్యాపిటల్ లెక్కేసుకున్నా కానీ 8,000 కోట్ల రూపాయలు డివైడెడ్ బై 5 కోట్లు లెక్కేసుకుంటే 1,600 వస్తుందండి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే మంచిది. మనం 8,000 కోట్ల రూపాయలు 15,000 కోట్ల అడ్వర్టైజ్మెంట్ కూడా రోజు టీవీలో చూస్తున్నాను. భార్యాభర్త మాట్లాడుతారు, 15,000 మిగిలింది, 15,000 ఇంకా అది అమలే కాలే, 15,000 మిగిలిందని అడ్వర్టైజ్మెంట్ కూడా అట్లా ఇస్తున్నారు. జిఎస్టీ వల్ల సార్ ఆటోమొబైల్ రంగంలో కార్ల ఉత్పత్తి పెరిగిందండి, కార్ల రేట్ తగ్గింది. ఆ రకంగా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం బాగానే లాభం, లక్ష అది ఓకే. కానీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ మారుతి వాడు అసలు 24 గంటలు ఫ్యాక్టరీ పనిచేయాలని చెప్పాడు ఈ మధ్య. వాళ్ళు అదే అంటున్నారు. కాబట్టి కార్లు మోటార్ సైకిల్ రంగంలో మంచి మార్పు ఉంది అనేటువంటిది అబ్జర్వ్ చేస్తున్నాం సార్. అట్లాగే ఈ ఫార్మసీ అంటే నిత్యావసర మందుల ధరలు తగ్గుతాయన్నారు. నేను అప్రిషియేట్ చేస్తాను సార్, సామాన్య ప్రజలకు అది ఉపయోగపడుతుంది. అట్లాగే మిగతా దాంట్లో పెద్ద మార్పు లేదు సార్. నిత్య జీవితం నాకు ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ తో సార్ గఫూర్ గారు, నేనేదో ఒక ఇన్సూరెన్స్ ఏదో కడితే ₹1,00,000 దానికి మెయిల్ వచ్చింది, మీరు ఇన్సూరెన్స్ కట్టారు జిఎస్టీ మాఫీ కదా, మీకు ₹125 ఎరక్కిస్తున్నామని చెప్పి వచ్చింది. నేను చెప్పేది ఏమిటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ సార్, ఆయన అన్ని లెక్కలు తయారు చేసినారు సార్. ఆయన చెప్పింది ఏమంటే పెద్ద చేంజ్ రాదు, దీన్ని ఎందుకు ఇంత భూతత్వం పెడుతున్నా నాకు అర్థం కావడం సార్. సింపుల్ సార్, ఇవన్నీ ఎందుకు మీరు ఏదో చెప్పాలనుకో, మీరు చాలా తాపత్రయపడుతున్నారు కానీ సింపుల్. అసలు జిఎస్టీ ఎప్పుడు పెట్టారు? ఎప్పుడో అది ఎవరు పెట్టారు? చాలా హోంవర్క్ నడిచింది కాదండి, ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు? వీళ్ళు వచ్చినాకనే కదా పెట్టింది. 3 స్లాబులు పెట్టింది వీళ్ళే కదా. మరి ఇన్ని రోజులు చేసి ఒక స్లాబ్ తీసేసి మరి 10-11 సంవత్సరాలు జరిగింది అంటే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే డెఫినెట్ గా ఎన్డీఏ ప్రభుత్వాలకు కానీ ప్రధానమంత్రికి కానీ ఉంటుంది. ఆర్థికవేత్తలందరూ చెప్పింది ఏమంటే ఈ స్టాగ్నేషన్ ఇట్లాగే ఉంటే జిఎస్డిపి పడిపోతుందని చెప్పారు. కాబట్టి దేశం యొక్క అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది, మారుస్తున్నాం. ఓకే, మంచిదే, నేను కాదన్ను. అయితే ఇదేదో అద్భుతాలు జరిగిపోయినట్లుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం అనేటువంటిది అది కొంచెం ఓకే. ఇప్పుడు అద్భుతాలు జరిగాయా జరగలేదా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, 1 నేషన్ 1 ట్యాక్స్ అని తీసుకొచ్చింది వీళ్ళే, దాంట్లో 3 స్లాబులు పెట్టింది వీళ్ళే, దాంట్లో కొన్ని పేద ప్రజలు వాడే వాటిని కూడా హై స్లాబ్ లో పెట్టింది వీళ్ళే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోలియం ప్రోడక్ట్స్ ని, పెట్రోల్ ని, డీజిల్ ని జిఎస్టీ 10లోకి దేనిది వీళ్ళే. అదేమంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకోవాలని చెప్తున్నది వీళ్ళే. మెజారిటీ రాష్ట్రాలు, 300 రాష్ట్రాలు బీజేపీ ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా అది ఎందుకు అమలు కావట్లేదో చెప్పాల్సింది వీళ్ళే. ఇప్పటికీ పెట్రోలియం ఉత్పత్తులు బ్యారెల్ మీద $40 మిగులుతున్నాయి. ఇప్పటికీ చాలా సంవత్సరాలుగా ఆ అమౌంట్ ప్రజలకు ఎందుకు ఇది అందడం లేదు అని చెప్పాల్సింది ఎన్డీఏ నేతలే చెప్పాలి. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జిఎస్టీ ఏదో ఐ డోంట్ థింక్ సో. దీపక్ రెడ్డి గారు ఏమైనా చెప్తారు మీరు? అంటే ఈ రోజు ట్రంప్ ట్వీట్ చేసినాడు, మోడీ గారు రష్యా ఆయిల్ కొనడం అని అన్నారు అని చెప్పి. ఈ కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు, ఈ ఇండియా ఎకో సిస్టమ్ కి సంబంధించిన వాళ్ళు, లెఫ్ట్ వాళ్ళు అందరు ఇదే మొదలు పెట్టినారు, ఈ డీజిల్ రేట్ గురించే. లాస్ట్ మంత్ నేను జర్మనీకి పోయి ఉండాను వెకేషన్ పైన, కార్ తీసుకున్నాను, నాకు ఆటోబాన్స్ మీద తోలేది ఇష్టము. 2.3 euros పర్ లీటర్ నేను కట్టినాను, అంటే ₹250 పర్ లీటర్. ఇండియాలో మనం ఏ రేట్ కడుతున్నామండి ఒకసారి దయచేసి చెక్ చేసుకోవాలా. సో వరల్డ్ లో ఏమేమి వేరే దేశాల్లో ఏ రేట్స్ కడుతున్నారు, పాకిస్తాన్ లో మనకంటే తక్కువ ఉందండి, దానికి ఏం చెప్తారు? మీరు దుబాయ్ పోతే ఎంత కడతారు? కాబట్టి వేరే దేశాల కరెన్సీలతో అక్కడ ఎంత కట్టామని దాని రూపాయి మారకం విలువలో లెక్కేసి ఇక్కడ అంత అయ్యింది అట్లా చెప్పొద్దు. మన రూపాయి, మన కరెన్సీ, మన దీన్ని లెక్కేయాలి తప్ప అది అట్లా లెక్కేస్తే సాధ్యం కాదు. ఫార్ బెటర్ దెన్ మోస్ట్ కంట్రీస్. నేను ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను.
మన కమ్యూనిస్ట్ సోదరులు మీరు వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. మరి అన్యాయం అండి ఇది. మీరు ఇద్దరున్నారు ఎన్డీఏకి, మీరు ఎన్డీఏ మీరు ఇద్దరు ఉన్నారు, కాంపెన్సేట్ చేయొద్దా? కొన్నిసార్లు మనము వాస్తవాలు మాట్లాడాలి. వెస్ట్ బెంగాల్ కాదు, వాళ్ళు ఇంతకు ముందు ఉన్న అధికారం ఉన్న వెస్ట్ బెంగాల్ ద క్రేడిల్ ఆఫ్ ఇండియన్ బిజినెస్ మొత్తం ఆ స్టేట్ ని నాశనం చేసినారు. హై రిసోర్సెస్ ఉండే కేరళని వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుక్కొని వేరే దేశాలకు పోయేటట్టు చేశారు. సో కమ్యూనిజం అనేది ఇట్స్ ఫెయిల్యూర్ మోడల్. మీరు మంచితనంతో వాళ్ళకు వచ్చిన ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే ఒక 60 నిమిషాల డిబేట్ లో వాళ్ళకి 5 సెకండ్లు కూడా రాదు. వెంకటకృష్ణ గారు మంచితనంతో మీరు ఎక్కువ టైం ఇస్తున్నారు. ఇండో చైనా వార్ అప్పుడు కూడా మన భారతదేశానికి సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు అవుట్డేటెడ్ ఫిలాసఫీ, అవుట్డేటెడ్ విధానాలు, వాళ్ళని అసలు మనం లెక్కలోకి కూడా తీసుకోకూడదు. సో ఎప్పుడైనా పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు పోవాలి. పోనీ ఇది చేయండి అని పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి, అది చేయరు. మీ చేతిలో రెస్పాన్సిబిలిటీ పెట్టినప్పుడేమో పూర్తిగా చెడిపేశారు. ఇప్పుడు ఏదైనా మంచిగా జరుగుతా ఉంటే మాత్రము దాన్ని కూడా నెగిటివ్ పడతాం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. మిత్రులు కూడా శత్రువులు చేసుకోవడం వల్ల మీరు గొప్ప వాళ్ళు, మిత్రులుగా ఇచ్చే సలహాలు కూడా స్వీకరించారు. నేను ఒకటి చెప్తానండి, జగన్ రెడ్డి అహంకారం గతంలో ఏం మాట్లాడినారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు గతంలో మోడీ గారు అని చెప్పి మాట్లాడినారు కనుక ఈ రోజు నేను ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. గతంలో ఎప్పుడు అలయన్స్ ఉన్నప్పుడు నేనున్నాను ఆ రోజు మీటింగ్ లో. ముఖ్యమైన నాయకులు 350 మంది ఆ మీటింగ్ లో ఉన్నప్పుడు నాయకులందరూ కోరినారు చంద్రబాబు నాయుడు గారిని. అప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, వద్దు సార్ మనం బ్రేక్ చేసుకుంటామని. అది చంద్రబాబు నాయుడు గారు తప్పు కాదు, నేను ఆ మీటింగ్ లో ఉండేది. సో దయచేసి ఏదో ఒక డిఫరెన్సెస్ తేవాలా అని చెప్పి శకుని రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. శుద్ధంగా శకుని రాజకీయాలు మీరు చెప్పిన మీ నోరు మీ నాలుగే ఎట్లా మారుతుంది? మీ నాలుగే ఒకప్పుడు మాట్లాడిన మాటలు గుర్తురావా మీకు? మంచి పని చేస్తున్నప్పుడు మంచి అని చెప్పడం తప్ప మీరు అసలు ఏ పని చేయలేరు. మీకు 4 ఓట్లు లేవు. మీ ఇప్పుడు మా నియోజకవర్గం, మా పాత నియోజకవర్గం టైం ఇస్తా ఉండరు. సో నెగటివిటీ అనేది తగ్గించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి, పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చెప్పండి, లేకపోతే ఈ పాలసీ తప్పు అని చెప్పండి. బీజేపీ ఏం చేసినా దీపక్ రెడ్డి గారు అండ్ గఫూర్ గారు ప్లీజ్ దీపక్ గారు ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నౌ. దీపక్ గారు ఒక మాట, లోకేష్ గారు నైబర్స్ ఎన్వి ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా. అఫ్ కోర్స్ నాకు అర్థమైంది అయితే దేశంలో ఇప్పుడున్న అన్ని రాష్ట్రాలతో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది అన్నది క్లియర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరే, మీ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరాలు కానీ, లేకపోతే ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగాలు, క్యాపిటల్, ప్రాజెక్ట్స్ ఇంకా కావాలి, చాలా అవసరాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు కాస్త కడుపు నిండి ఉన్నాయి. చెప్పే కదా, తెలంగాణ ప్రభుత్వం ఏదో శాచ్యురేషన్ వచ్చేసింది, మా రాష్ట్రానికి ఏం అవసరం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంది. ఉన్న రియల్ ఎస్టేట్ కూడా డమాలమైన పరిస్థితి ఇక్కడ. కర్ణాటకలో అక్కడ ఇండస్ట్రీసే చెప్తున్నాయి, మా రోడ్లు బాగా మేము వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో నైబర్స్ ఎన్వి అని చెప్పుకునేంతగా ఎందుకు అవసరం వచ్చింది అనే దాని మీద మీరు ఇంకేమన్నా కొంచెం డీప్ గా చెప్పగలరా, బ్రీఫ్ గా? ఎస్ అండి, ఇప్పుడు మీరు చూస్తే నాట్ ఒకసారి అండి, దాదాపు 2 నెలల నుంచి మల్టిపుల్ టైమ్స్ నేషనల్ మీడియా ఇది రేజ్ చేస్తా ఉంది. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రము ఆర్ వేరే రాష్ట్రాలు మీరు చూస్తే పాత రాష్ట్రాల్లో డెవలప్మెంట్ ఆల్రెడీ అయ్యింది. ఆ విధంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో కొత్త రాష్ట్రము మనకి అటువంటి డెవలప్డ్ సిటీస్ లేవు. అయినా
ఏ విధమైన పిచ్ గౌరవ ముఖ్యమంత్రి గారైనా లోకేష్ గారైనా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని ఈ రోజు అట్రాక్ట్ చేయగలుగుతా ఉన్నాము. 14 నెలల్లో 10 lakh crores ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసాము అని అంటే ఇది చిన్న పని కాదు. మన అర్సలాన్ మెటల్ ప్లాంట్ మీరు వచ్చినప్పుడు అది షార్ట్ పీరియడ్ లో వాళ్ళని కన్విన్స్ చేసినారు. దట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. వాళ్ళు ఒరిస్సా నుంచి మేము పైప్ లైన్ తీసుకొని వస్తామంటే పక్క రాష్ట్రాన్ని మోదీ గారితో రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేయించినారు. సో ఈ విధంగా ప్రోయాక్టివ్ గా ప్రభుత్వం పనిచేసి ఒక ఇండస్ట్రీకి ఒక నమ్మకం అనేది ఈ రోజు కుదిరించినారు. ఆయన మధ్యలో ఒక 6 నెలలు మళ్ళా సైకో వస్తే ఎట్లా మా పరిస్థితి అని చెప్పి అనేక మంది అడుగుతూ ఉండేది. అయినా ఆయన రాడు అని చెప్పి ఒక నమ్మకం కుదిరించి మంచి పాలసీస్ తెచ్చి ఇండస్ట్రీని సపోర్ట్ చేసే విధంగా ముందుకు పోతున్నాము. ఈ రోజు లోకేష్ గారి చూడండి గొప్పతనము, ఆన్సిలరీ మీకు సపోర్ట్ చేసే ఆన్సిలరీ యూనిట్ పేర్లన్నీ మాకు ఇవ్వండి నెంబర్లు, మేము వాళ్ళతో మాట్లాడి మీ పక్కన వాళ్ళు ఆన్సిలరీ కూడా వచ్చేటట్టు ఒక ఎంటైర్ ఎకో సిస్టమ్ ని మేము బిల్డ్ చేసి ఇస్తాము అని అంటున్నారు. అంటే వాళ్ళ వ్యాపారంలో మనం కూడా సహాయం చేసి మేము పనిచేసి పెడతామని అంటున్నారు. ప్రపంచంలో ఏదైనా ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడుతుందా? సో వీ షుడ్ లుక్ అట్ ద పాజిటివ్ సైడ్. లేదు ఇది కాకుండా ఇంకేమన్నా ఒకటో రెండో మంచి అని చెప్పి ఉంటే సజెషన్ ఇచ్చేటట్టు ఉండాలి, కానీ ప్రతిసారి నెగిటివ్ గా మాట్లాడకూడదు. ఈ రోజు కేవలం కర్ణాటకనే కాదు అనేక రాష్ట్రాలు కంప్లైంట్ చేస్తూ ఉన్నాయి. ఏమని అంటే ఈ డబుల్ ఇండియన్ సర్కార్ ఎక్కువ సపోర్ట్ ఆంధ్ర రాష్ట్రానికి చేస్తా ఉంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉండరు. ఎందుకు ఇందరు కంప్లైంట్ చేస్తూ ఉండరు అంటే ఇక్కడ మంచి జరుగుతా ఉంది. ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఇది కనబడుతోంది, నో డౌట్, అందులో సందేహం లేదు. అది మిగతా రాష్ట్రాలు ఎందుకు పరుగులు తీయడం లేదు, ఎందుకు మరి అది లెథర్జిక్ అనలేం, కానీ కడుపు నిండినోడికి ఎలా ఉంటుంది అలా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎనీవే, అంటే ఇక్కడ ఒక్క మాట మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ దీపక్ రెడ్డి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్, అండ్ గఫూర్ గారు అండ్ వినోద్ రెడ్డి గారు, ఇక్కడ ఓట్లు ఎన్ని వస్తాయి, సీట్లు ఎన్ని వస్తాయి అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి విధానాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద కానీ అందరూ ఎలా అయితే పోరాడారో కమ్యూనిస్టులు కూడా అలాగే పోరాడారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, నోన్ ఫ్యాక్ట్. బీజేపీ పోరాడింది, మీరు పోరాడారు, మీ పోరాటం అందరికంటే ఎక్కువ ఉందనుకోండి. జనసేన పోరాడింది, మేము పోరాడాం. ఇందాక మీరే స్టార్టింగ్లో మీరే చెప్పారు నన్ను ఎంత లవ్ చేస్తున్నారో వైసీపీ వాళ్ళని. కాబట్టి అందరం పోరాడాం, కమ్యూనిస్టులు పోరాడారు. నాకు బాగా తెలుసు పర్సనల్గా గఫూర్ గారు చాలా పోరాడారు. గఫూర్ గారు చాలా సీరియస్గా, సరే బీజేపీ రావాలని కోరుకున్నారో లేదో నేను చెప్పను, కానీ జగన్ మాత్రం మళ్ళీ రావద్దని కోరుకున్న వాళ్ళలో ప్రథముడు. ఐ నో దట్. సో ఇప్పుడు కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తే మళ్ళీ జగన్ వస్తాడేమో అనే దీంతోనే చెప్తున్నారేమో. అది కొంచెం దాన్ని ఆ రిసీవింగ్ ఎండ్ అనేది పాజిటివ్గా ఉంటే యాంటీ బీజేపీ యాంగిల్లో మీరు చూడొద్దు, యాంటీ బీజేపీ యాంగిల్లో వాళ్ళు చెప్పొద్దు. పార్టీ సిద్ధాంతాలు వేరైనా పరిపాలన, అభివృద్ధి, పథకాలు ఈ యాంగిల్ వేరుగా ఉంటుంది. కమ్యూనిస్టులు ఎప్పుడు కొంత నెగిటివ్ యాంగిల్లోనే వస్తారు. ప్రతిదాన్ని వాళ్ళు కోడిగుడ్డికి ఈకలు యాంగిలే ఆలోచిస్తారు, ఎందుకంటే అది నెగిటివ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లో ఉంటారు. కాబట్టి మీరు కూడా ఆ యాంగిల్లోనే ఆలోచించి అందులో ఏమైనా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే లేదు ఇది మనకు సరిపోదు అనుకుంటే జస్ట్ ఇగ్నోర్, అంతే. దానికి పెద్ద ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి. నేను క్లారిఫై చేస్తాను. వీ హావ్ టాప్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ గఫూర్ గారు, ఆయన సీనియర్ లీడరు, ఆయన వి రెస్పెక్ట్ హిమ్. కానీ ఒకటే ఒక బాధ ఏంటంటే ఇండో చైనా వార్ లో యుద్ధం టైంలో చైనాకి సపోర్ట్ చేసినది కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇక వద్దులే మరి అంత దూరం, ఇప్పుడు అంత దూరం వెళ్తే నేను చైనా నుంచి ఎవరిని పట్టుకురాను ప్యానల్ లోకి, డిబేట్ లోకి, కాబట్టి అంత దూరం వద్దు. ఇక్కడ మన వరకే మాట్లాడుకుందాం. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మన భారతదేశము, మన ప్రధానమంత్రి, ఇవి మాట్లాడుకుందాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ డిబేట్ లో పాల్గొన్నందుకు దీపక్ రెడ్డి గారు, వినోద్ రెడ్డి గారు అండ్ గఫూర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.